హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. సో ఈరోజు అయితే ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నానండి. మా ఇంట్లోకి ఒక ఐటెం తీసుకోబోతున్నాను అనమాట. జనరల్గా మన ఇంట్లో ఉండే ఐటమ్స్ లైక్ సోఫాస్ కానీ, డైనింగ్ టేబుల్ కానీ, బెడ్ కానీ, మ్యాట్రసెస్ కానీ ఇలాంటివి ఏంటి అంటే వన్ టైం మనం తీసుకున్నామంటే ఈజీగా 5 to 10 years మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో అలాంటి ప్రోడక్ట్స్ మనం కొంచెం క్వాలిటీ చెక్ చేసి తీసుకోవాలనేది నా ఒపీనియన్ అనమాట. మీకు మా సోఫా స్టోరీ తెలిసిందే. దీనికన్నా ముందు ఒక బ్రౌన్ కలర్ సోఫా తీసుకున్నాం, అమెజాన్లో తీసుకున్నాం అనమాట. రివ్యూస్ బాగున్నాయని చెప్పి తీసుకున్నాం. బట్ వచ్చిన తర్వాత కలర్ వేరే వచ్చింది, ఫ్యాబ్రిక్ వేరే, అంటే దానిపైన మెటీరియల్ అంతా వేరే వచ్చేసింది అండ్ కలర్ షేడ్ అవ్వడము, అలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాం మేము. వెంటనే ప్రోడక్ట్ తీసుకున్నాక ఒక 2-3 monthsకే చేంజ్ చేసేసి ఈ సోఫా తీసుకున్నాం. ఇది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళి తీసుకున్నాం కాబట్టి క్వాలిటీ చాలా నచ్చింది అనమాట నాకు. ఇంకా అప్పటి నుంచి ఒకటి ఫిక్స్ అయిపోయానండి. ఇంకా నేను ఏది తీసుకున్నా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళి చెక్ చేసి తీసుకోవాలి, ఇలా లాంగ్ టర్మ్ యూజ్ చేసే ప్రోడక్ట్స్ అని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఈరోజు ఏంటి అంటే మా ఇంట్లో మా మ్యాట్రసెస్, అంటే మా బెడ్కి మేము యూజ్ చేసే మ్యాట్రసెస్ చాలా బాగుంటుంది. దివాన్ ఒకటి మేము 3 years బ్యాక్ తీసుకున్నాము. అది కూడా ఇక్కడ రోడ్ సైడ్ తీసుకున్నాం అనమాట. మెమరీ ఫోమ్ మ్యాట్రసెస్ అది. సో అది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల కొంచెం పాడైపోయింది. సో దాన్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే రీసెంట్గా నేను డర్జీ మ్యాట్రసెస్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను. నా ఫ్రెండే చేసింది అనమాట వీడియో. సో తనని కనుక్కుంటే బాగుంది హారిక క్వాలిటీ అక్కడ, ఒకసారి నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కే వెళ్ళు, వాళ్ళకి మామూలుగా స్టోర్ కూడా ఉంది, బట్ స్టోర్ కన్నా కూడా ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళు, క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు, మనల్ని యూనిట్ లోపలికి కూడా అలౌ చేస్తారని చెప్పింది అనమాట. సో అక్కడికి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఇంకా మార్నింగ్ ప్రజెంట్ టైం వచ్చేసి 9 o'clock అవుతుందండి. ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే 11:30-12 కల్లా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి అయితే వెళ్ళిపోతాము. మాకు ఇక్కడ నుంచి కొంచెం లాంగ్ జర్నీ, 1.5 hours అట్లా పడుతుంది. కానీ లాంగ్ టర్మ్ యూజ్ చేసే ప్రోడక్ట్ కదా, అందుకని ఇంకా అక్కడికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసి తీసుకుందామని డిసైడ్ అయిపోయాను అనమాట. నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి కూడా కాల్ చేశాను, అంటే ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఏంటి అవన్నీ కనుక్కున్నాను. రండి మేడం అన్నారు వాళ్ళు కూడా. సో ఇంకా బయలుదేరి వెళ్తాను. నేనైతే చూస్తాను, కానీ వీడియోకి అలౌ ఉందా లేదా నాకు తెలియదు. వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మీకు చూపిస్తాను అనమాట. మామూలుగా ఇలాంటివి ఉన్నాయనుకోండి, పైన మనకు కనిపించేది చూసి తీసుకుంటే లోపల ఏం యూజ్ చేశారు మెటీరియల్ అనేది మనకు తెలియదు అనమాట. సో అక్కడైతే మన ముందే, అంటే మన కళ్ళ ముందే లైవ్లో ప్రొడక్షన్ ఉంటుందంట. మన ముందే ప్యాకింగ్ ఎవ్రీథింగ్ అంతా చేసి డెలివర్ చేసేస్తారంట. సో అది కూడా చూద్దాం ఎలా చేస్తారు ఏంటి అనేది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ డీటెయిల్స్, అండ్ వాళ్ళకి స్టోర్ కూడా ఉంది, రాయదుర్గంలో స్టోర్ కూడా ఉంది. నేను స్టోర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇస్తాను. నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీకు చూపిస్తున్నాను కదా, అక్కడ ఏదైతే క్వాలిటీ అంటే ప్రోడక్ట్స్ యూజ్ చేసి చేస్తున్నారో మనకి వాళ్ళ రీటైల్ స్టోర్లో కూడా అవే ఉంటాయి కాబట్టి మీరు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే రీటైల్ స్టోర్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. నేను కూడా ఇప్పుడు అక్కడి వరకు ఎందుకు వెళ్తున్నానంటే ఫస్ట్ విజిట్ కదా, అందుకని చెప్పేసి క్వాలిటీ చెక్ చేసుకుందామని అక్కడి వరకు వెళ్తున్నాను. నాకు క్వాలిటీ నచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం నుంచి ఇంకా వాళ్ళ స్టోర్కి, వాళ్ళ రీటైల్ స్టోర్కి వెళ్ళేసి తీసేసుకుంటాను, లేదంటే ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు. నాకు మెయిన్గా ఏంటి అంటే దివాన్ ఈ ప్లేస్లో, అంటే మా హాల్ మీకు ఐడియా ఉంది కదా, ఇక్కడ సోఫా ఉంటుంది, అక్కడ డైనింగ్ టేబుల్ ఉంటుంది, ఇటు పక్కన ప్లేస్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ దివాన్ సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ని రోజులు దాన్ని బెడ్రూమ్లో ప్లేస్ చేశాను, ఇంకా అది యూజ్ చేయట్లేదు. సో ఇక్కడైతే మా అత్తయ్య అట్లా వచ్చినప్పుడు పడుకోవడానికి ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లస్ ఈ సమ్మర్ సీజన్లో దాంట్లో నుంచి బాగా వేడి వస్తుంది అనమాట. మెమరీ ఫోమ్ మ్యాట్రసెస్ అని చెప్పాను కదా, అవి మనకి సమ్మర్ వచ్చేసరికి దాంట్లో నుంచి కొంచెం హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో అది దానికి ఇంకా ఆల్టర్నేట్ ఆప్షన్ ఏమైనా ఉందా, అంటే హీట్ జనరేట్ అవ్వకుండా ఏదైనా ఆప్షన్ ఉందా ఏంటి అవన్నీ కనుక్కుంటాను. సో ఇంకా స్టోర్కి వెళ్ళిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తాను. స్టోర్కి అయితే వెళ్దాం పదండి. సో మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి శంషాబాద్లో ఉన్నటువంటి డర్జీ మ్యాట్రసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి అయితే వచ్చేసానండి. సో లోపలికి వెళ్ళిపోయి ఎలా మ్యాట్రసెస్ రెడీ చేస్తారో ఎవ్రీథింగ్ అంతా చూద్దాం, వచ్చేసేయండి. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోపలికి అయితే వచ్చేసానండి. ఒకసారి రిసెప్షన్లో మాట్లాడి తర్వాత యూనిట్ చూడొచ్చా లేదా పర్మిషన్ అడిగి యూనిట్ కూడా చూద్దాము. నమస్తే అండి. నమస్తే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసానండి మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గురించి. యాక్చువల్గా నాకు నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నాను. మంచి మెమరీ ఫోమ్ మ్యాట్రసెస్ చూద్దామని అనుకుంటున్నాను అనమాట, మా దివాన్ కోసం. ఓకే, మీరు మెమరీ ఫోమ్ మ్యాట్రసెస్ కావాలంటే దానికోసమనే వచ్చాను అనమాట. మీరు స్పైన్ సపోర్ట్ అంటున్నారు కాబట్టి మెమరీ ఫోమ్ మ్యాట్రసెస్ అన్నది మనకేందంటే లైట్గా కెమికల్ బేసిక్ మీద ఉంటుంది మెమరీ ఫోమ్ అనేది. మా దగ్గర ఇప్పుడు ఎక్కువ మూవ్ అవుతున్న ప్రోడక్ట్ ఏంటంటే మేడ్ ఇన్ థైలాండ్ న్యాచురల్ లేటెక్స్ ప్రోడక్ట్ అనమాట. లేటెక్స్ అనేది ఎక్కువ మూవ్ అవుతుంది మా దగ్గర. అది ఎలా ఉంటుందంటే మనం పడుకున్నప్పుడు మన హెడ్, నెక్, షోల్డర్, స్పైన్, మీకు స్పైన్ సపోర్ట్ అంటున్నారు కాబట్టి ప్రాపర్ స్పైన్ అయితే లేటెక్స్ మ్యాట్రసెస్ లో ఉంటుంది మేడం. మీకు కావాలంటే నేను ఒకసారి మీకు శాంపిల్స్ చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కదా అండి? అవునండి. సో మనకు చూడడానికి పర్మిషన్ ఉందా? ఖచ్చితంగా చూడొచ్చు మేడం. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేది చూడడానికి ఎవరు వచ్చినా కూడా చూసుకోవచ్చు అన్నమాట.
ఓకే, ఒకసారి మెమరీ ఫోమ్ మ్యాట్రెసెస్కి ప్లస్ లాటెక్స్కి నాకు డిఫరెన్స్ చెప్పండి. నేను ఫైనల్గా నాకు ఏది బాగుంది అనిపిస్తే అది ఫిక్స్ అవుతాను. చూపిస్తాను మేడం. మెమరీ ఫామ్ బేసిక్ అండ్ మెటీరియల్స్ అండ్ లేటెక్స్ బేసిక్స్ పోయి నేను చూపిస్తాను. మీకు ఏది కంఫర్ట్ ఉంటుంది అనేది చూడండి. బట్ 100% న్యాచురల్ లేటెక్స్ అయితేనే మనకు ప్రాపర్ స్పైన్ సపోర్ట్ అనేది ఉంటుంది మెమరీ ఫామ్ కంటే. మెమరీ ఫామ్ అనేది అందులో ఏంటంటే లైట్ ఇది కానీ యూజ్ చేయలేదు అనమాట. ఇంతకుముందు మెమరీ ఫోమ్ యూజ్ చేసాం మేము. సో అందుకని ఇంకా మళ్ళీ అదొక 4-5 years యూజ్ చేసాము, బాగానే ఉంది. సో మళ్ళీ దానికే వెళ్దాం అనే థాట్ తో వచ్చాను అనమాట. ఓకే, బట్ ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇప్పుడు ఎక్కువ మూవ్ అవుతున్న ప్రోడక్ట్ అయితే మనకు లేటెక్స్ మేడం. మేము ఇంత దూరం వచ్చిన వాళ్ళకి మెమరీ ఫామ్ అయితే సజెస్ట్ చేయలేము, ఎందుకంటే ఆ ప్రోడక్ట్ మేము చూస్తాము ఎలా ఉంటుంది క్వాలిటీ అనేది మాకు తెలుసు కాబట్టి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే లేటెక్స్ మాత్రమే సజెస్ట్ చేస్తాము. ఓకే, ఒకసారి చూద్దామండి. చూస్తాను. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోపలికి అయితే వచ్చేసామండి. ఇక్కడే మొత్తం కంప్లీట్గా మనకి మ్యాట్రెసెస్ అన్నీ కూడా రెడీ అవుతూ ఉంటాయి. సో మీరు అడిగారు మేడం ఇందాక మెమరీ ఫోమ్ మ్యాట్రసెస్ అని అడిగారు కదా, ఇది అనేది మొత్తము మనకు ఫోమ్ మ్యాట్రసెస్ ఉంటుంది. ఇందులో ఏంటంటే మనకి హెచ్ఆర్ ఫామ్ 4 inches వస్తుంది అండ్ మెమరీ ఫామ్ అండ్ కూల్ జెల్. ఈ టోటల్ 3 layers బట్టి మనం ఏంటంటే ఆడుతూ ఉంటాం. ఆడుతూ అంటే మనకు తెలిసినంత వరకు అందరు స్పైన్ సపోర్ట్ అనుకుంటారు, బట్ ఏంటంటే ఇందులో టోటల్ ఫోమే ఉంటుంది. ఇది ఎలా రియాక్ట్ అవుతుందంటే మనం పడుకున్నప్పుడు మన బాడీ వెయిట్ ఉంటుంది కదా, పడ్డప్పుడు స్లోగా రియాక్ట్ అవుతుంది అనమాట. అండ్ సమ్మర్లో మనకు హీట్ వచ్చే అవకాశం ఉంటుంది, లైట్గా బాడీ హీట్ అయ్యే అవకాశం ఉడుకుంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఏంటంటే మెమరీ ఫామ్ అనేది కెమికల్ బేస్కి సంబంధించిందే. అండ్ లేటెక్స్ చూడండి, ఇది 4 inches రిబౌండ్, 4 inches లాటెక్స్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లేటెక్స్ అయితే మాకు ఎలా తెలుస్తుంది అనుకుంటే మేడ్ ఇన్ థైలాండ్ అని కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ఈ హోల్స్ కూడా డివైడ్ అయ్యి మనకు తయారై ఉంటుంది. ఎలా అంటే మనం పడుకున్నప్పుడు మన బాడీ షేప్, మన హెడ్, నెక్, షోల్డర్, స్పైన్, మన బాడీ ఎలా అయితే ఉంటుందో దానికి తగ్గట్టే ఈ హోల్స్ కూడా డిజైన్ అయి ఉంటాయి అనమాట. దీనిపైన పడుకున్నప్పుడు మన వెయిట్ బట్టి అది రియాక్ట్ అవుతుంది. మన లేటెక్స్ అనేది కూడా పుషప్ చేస్తుంది, లోపలికి వెళ్ళినట్టు కానీ అలా అయితే ఏముండదు. మన బాడీ ఎక్కడైతే వెయిట్ ఎక్కడ ఉంటుందో ఆ షేప్ని తీసుకొని ఉంటుంది అనమాట లేటెక్స్ అనేది. ఇవి మనకి ఇప్పుడు నాకు దివాన్ సైజ్ కావాలండి. సో మా దివాన్ సైజ్ చెప్తే దానికి తగ్గట్టుగా కస్టమైజ్ చేసిస్తాం మేడం. మీరు ఏ సైజ్ ఇచ్చిన ఉడక ఆ సైజులో మేము రెడీ చేసిస్తాము. అండ్ డిఫరెంట్ షేప్స్ ఉన్న ఉడక మేము రెడీ చేసిస్తాము. సైజ్ బెడ్స్ రౌండ్ షేప్ లో, రౌండ్ షేప్ ఉన్న, స్క్వేర్ షేప్ ఉన్న, ఏ షేప్ ఉన్న ఉడక మేము రెడీ చేసిస్తాం. ఎన్ని డేస్ తీసుకుంటారండి మనకి? 1 day or 2 days. అండ్ ఒక్కొక్కసారి ప్రొడక్షన్ ఖాళీగా ఉన్న ఉడక మేము లైవ్ ప్రొడక్షన్ ఉడక ఇచ్చేస్తాం కావాల్సిన కస్టమర్లకి. ఇక్కడ చూసారు కదండి, మేడ్ ఇన్ థైలాండ్ అని కూడా ఉంది దీనిపైన మనకి. ఇదిగోండి, మేడ్ ఇన్ థైలాండ్ అని కూడా ఉంది. అదేంటండి అట్లా లాస్ట్ ఇది ప్రీమియం లగ్జరీ కాంబినేషన్ మేడం. ఓకే, అండ్ ఫుల్ లాటెక్స్ అనమాట. ఓకే, ఎవరైనా మనకు ప్రీమియం లగ్జరీ కాంబినేషన్ కావాలనుకున్న వాళ్ళకి, లగ్జరీగా కావాలి అనుకుంటే ఇది ఇలా ఉడక తీసుకోవచ్చు. మేము ఇలా ఉడక సజెస్ట్ చేస్తాం. ఇది ప్రైసింగ్ మనకి ఎట్లా స్క్వేర్ ఫీట్ లాగా ఉంటుందండి? ఎలా ఉంటుంది ప్రైసింగ్ అనేది? సైజును బట్టి ఫీట్ లోనే తీసుకుంటాం మేడం. ఫీట్ లోనే తీసుకుంటాం, ఫీట్ ఆర్ ఇంచెస్ లో తీసుకుంటాం. ఓకే, 3 different మ్యాట్రసెస్ అయితే చూసానండి నేను. యాక్చువల్గా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే మెమరీ ఫోమ్ అని ఫిక్స్ అయ్యి వచ్చాను, ఎందుకంటే మనం ఎప్పటి నుంచో వాడేది ఇదే కాబట్టి దీనికి అలవాటు పడిపోయి ఉన్నాము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఒపీనియన్ అయితే చేంజ్ చేసుకున్నానండి. సో కంప్లీట్గా నేను లాటెక్స్కి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రైజెస్ కూడా నేను కనుక్కున్నాను, నాకు రీజనబుల్గానే అనిపించాయి ప్రైజెస్ అన్నీ కూడా. సో మీరు ప్రైజెస్ అవన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా, ఒకసారి ఈ నెంబర్కి వాట్సాప్ చేసి కానీ కాల్ చేసి కానీ మీరు డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కోవచ్చు. సో ఇప్పుడు ఇంక ఇది మా దివాన్ సైజ్కి కస్టమైజేషన్ చేయించుకుంటాను. అండ్ ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా చూసుకొని ఇంకా బిల్లింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. మీ గుడ్ నేమ్ మేడం? హారిక. హారిక. లొకేషన్ ఎక్కడండి? మియాపూర్. మీ బెడ్ సైజ్ మేడం? 72 x 30 అండి. ఓకే, మీరు ఇందాక నేను అక్కడ చూపించాను కదా మీకు 4 inches రిబౌండ్, 4 inches లాటెక్స్ మీరు చూస్ చేసుకున్నారు కదా, అదే కాంబినేషన్ ఏమంటారు మేడం? ఆ కాంబినేషనే నచ్చింది. ఓకే, సో మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి నేను దానికే డిసైడ్ అయ్యాను ఇంకా. ఓకే మేడం. సో ప్రైజింగ్ కానీ కొంచెం ఆఫర్స్, డిస్కౌంట్స్ ఏమైనా ఇస్తారా మాకు? ఖచ్చితంగా మేడం. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే 35% మ్యాట్రెస్ పైన డిస్కౌంట్ నడుస్తుంది అండ్ యాక్సెసరీస్ పైన 50% నడుస్తుంది అనమాట. యాక్సెసరీస్ అంటే ఏమేమి ఉంటాయండి? పిల్లోస్, కంఫర్టర్స్, మనకు బెడ్షీట్స్ ఉంటాయి, ప్రొటెక్టర్స్ ఉంటాయి, కుషన్స్ ఉంటాయి, వాటిపైన మ్యాట్రెసెస్ తో పాటు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు మన దగ్గర. అంటే డిఫరెంట్ అంటే సపరేట్గా మీరు ప్రైస్ పే చేసి తీసుకోవాలి, వీటితో పాటు రాదు మేడం. ప్రైస్ పే చేయాలి కానీ అవైతే అవైలబుల్గా ఉన్నాయి, మా దగ్గర అయితే ఉన్నాయి. ఓకే, మనకి కస్టమర్స్ రావాలంటే ఇంత దూరం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి రావాలంటే మనకి స్టోర్స్ ఏమైనా ఉన్నాయి హైదరాబాద్లో? స్టోర్స్ ఉన్నాయి మేడం, మా దగ్గర రాయదుర్గంలో ఉంది మా స్టోర్, అక్కడ కూడా విజిట్ చేయొచ్చు. ఆ లొకేషన్ల దగ్గర ఎవరైతే ఉంటారో అక్కడికి విజిట్ చేయొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ చూడాలనుకున్న వాళ్ళు ఇక్కడ రావచ్చు. ఒకవేళ ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీలు అట్లా చూసుకొని ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే కూడా మీరు కొరియర్ చేసేస్తారు? చేస్తాం మేడం. సో ఆ ఫెసిలిటీ కూడా ఉందండి. శంషాబాద్లో ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్.
ఇంత దూరం రాలేము అనుకున్న వాళ్ళకి చక్కగా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు వీడియో కాల్ చేసేసి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని చెప్తే దానికి తగ్గట్టుగా కస్టమైజ్ చేసి సెండ్ చేసేస్తారు మీకు. అవును మేడం. చిన్నపిల్లలు ఉన్నారా మీకు? లేరండి, వస్తున్నారు, ఇంకొక 3 monthsలో వస్తారు. ఓకే. సో మా దగ్గర ఏంటంటే మీకు బెడ్ పైన డైరెక్ట్ బెడ్షీట్ అలా వేసుకోకుండా ప్రొటెక్టర్ ఉడుకుంటుంది, అంటే బెడ్ అనేది ఖరాబ్ కాకుండా. ఓకే. ఇది వాటర్ లీకేజ్ అట్లా అవ్వకుండా ఉంటుంది. అవునండి. ఇది టోటల్ ఆర్గానిక్ కాటన్ ఉంటుంది మేడం మా దగ్గర. ఓకే. మీరు అట్లీస్ట్ గ్లాస్ వాటర్ పడ్డ అనేది బెడ్ అనేది ఉడక తడవదు అనమాట. మీకు కావాలంటే నేను డెమో చూపిస్తాను. ఇది వాషబులేనా అండి మరి మనకి? వాషబుల్ మేడం, మిషన్ వాష్ చేసుకోవచ్చు. మిషన్ వేయచ్చా? వాష్ చేసుకోవచ్చు మేడం. మీరు కావాలంటే చూడండి. జస్ట్ మనకేంటంటే బ్యాక్ సైడ్ చూస్తే ఇప్పుడు ఈ వాటర్ కిందికి వెళ్ళట్లేదా మరి? ఇది కిందికి రాదు మేడం, జస్ట్ మనకేంటంటే తడిలాగా అనిపిస్తుంది కానీ కిందికి మాత్రం రాదు. మీరు చూడండి. ఓకే. ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అవును మేడం, ఆర్గానిక్ కాటన్ ఉంటుంది. ఇది మాత్రం సపరేట్గానే పే చేయాలి మీరు. ఓకే. ఇది ఇప్పుడు దివాన్కైనా బెడ్కైనా దేనికైనా ఇది కూడా కస్టమర్స్ ఏదైతే సైజ్ ఇస్తారో దాన్ని బట్టి స్టిచ్ చేసి ఇస్తాము, అండ్ థిక్నెస్ని బట్టి. చిన్నపిల్లలు ఏమన్నా చేసినా కూడా అది కింద బెడ్కి తగులు, మనకి మ్యాట్రసెస్కి తగలకుండా ఇది అబ్జర్వ్ చేసుకుంటుందండి. సో దీన్ని ఇంకా తీసేసి వాషింగ్ మిషన్లో వేయడం కానీ వాష్ చేయడం కానీ చేసి ఆరేసుకోవడమే. ఇది చాలా బాగుందండి. అంటే మామూలుగా మనం బయట చూస్తే రెడీమేడ్వే ఉంటాయి. అవును మేడం. సో అవి మన బెడ్కి తగ్గట్టుగా ఫిట్ అవుతాయి. ఏంటంటే 2-3 times వాష్ చేయగానే లామినేట్ అనేది పోతుంది అనమాట. ఇది అలా ఉండదు. మీరు అట్లీస్ట్ మిషన్ వాష్ చేసిన ఉడక లామినేట్ అనేది పోదు. మంచి ఆర్గానిక్ కాటన్ ఉంటుంది. ఇది కూడా ఒకటి తీసుకుందాం చందు మన బెడ్కి, మన మ్యాట్రసెస్. సో నేనైతే ఇంకా ఈ మ్యాట్రసెస్కి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యానండి. ఓకే మేడం. కానీ నాకు లైవ్ ప్రొడక్షన్ చూడాలని ఉంది. ఎలా చేస్తాను మేడం? చూపిస్తాను. మీరు అడ్వాన్స్ అనేది పే చేయండి. ఓకే. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ, మీకు క్రెడిట్ కార్డు ఉన్న క్రెడిట్ కార్డు ద్వారా కూడా పే చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయా? ఈఎంఐ ఆప్షన్ అవైలబుల్ లేదు మేడం. క్రెడిట్ కార్డు ద్వారా అమౌంట్ అయితే లింక్ షేర్ చేస్తాం, దాని ద్వారా పే చేయొచ్చు. ఓకే. సో పేమెంట్ అయితే చేసేస్తున్నాను. ఓకే మేడం. ఓకే అండి, పేమెంట్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీకు చెప్పాను కదా యాక్సరీస్ అని, పిల్లోస్ ఇవన్నీ వీటిపైన ఏంటంటే కస్టమర్లకు ఉంటుంది కదా మేడం. కొంతమందికి హైట్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి హైట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా బట్టి మేము ఏంటంటే పిల్లోస్ అని ఉడక చాలా డిఫరెన్స్ ఉంటుంది. కావాల్సిన అన్ని ఉడక తీసుకోవచ్చు. కస్టమైజ్ ఉండదు మేడం, ఇవే సైజెస్ ఉంటాయి. కంఫర్ట్ ఎవరికి ఏ కంఫర్ట్ కావాలన్న పిల్లోస్ అన్ని దొరుకుతాయి అన్నమాట. అవును. ఇవి వచ్చేసి మనకు కంఫర్టర్స్. ఈ యాక్సరీస్ మీద మొత్తం కలిపి మీకు 50% డిస్కౌంట్ రన్ అవుతుంది ఇప్పుడు మా దగ్గర. ఇవన్నీ మ్యాట్రసెస్ పైన 35% అండి. అవునండి. దానిపైన 35, దీనిపైన 50% రన్ అవుతుంది. ఇవి టోటల్ మీకు కుషన్స్. ఓకే. సో మేము మ్యాట్రసెస్ తీసుకున్నాం కదా అండి. ఓకే మేడం. దానికి కాంబినేషన్గా పిల్లోస్ ఏమైనా వస్తాయా? వస్తాయి మేడం. మీరు సింగిల్ బెడ్ తీసుకున్నారు కాబట్టి ఒక పిల్లో వస్తుంది. ఒక నిమిషం. ఇదేంటంటే మీకు 4+4 కాంబినేషన్ తీసుకుంటారు కదా మేడం. 4 inches రిబౌండ్, 4 inches లాటెక్స్. ఆ కాంబినేషన్కి అయితే ఇలా ఈ ఒక్క పిల్లో వస్తుంది. ఇది లేటెక్స్ పిల్లో అంటారు, ఇది మసాజర్ లేటెక్స్ పిల్లోస్ అంటారు. దీనికి డిఫరెన్స్ ఏంటండి? ఇది నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి మేడం, అందరూ యూజ్ చేయడానికి ఉండదు. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట. అంటే డిఫరెంట్ కాంబినేషన్ బట్టి మేము పిల్లోస్ అనేది కాంప్లిమెంటరీ ఇస్తాము. అన్ని కాంబినేషన్కి అయితే ఈ పిల్లోస్ రావు. మీరు తీసుకున్న కాంబినేషన్కి ఈ పిల్లోస్ ఇస్తున్నాము. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇది తీసుకుంటానండి. ఇవేంటండి డిఫరెంట్గా ఉన్నాయి మ్యాట్రసెస్ ఏనా ఇవి? ఇవన్నీ మ్యాట్రసెస్ మేడం, కస్టమైజ్. అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఏంటంటే స్క్వేర్ షేప్ అలా తీసుకుంటుండే. అవును. ఇలా ఉడక మేము చేస్తాం అనమాట. కస్టమ్ సైజ్ ఉన్న ఉడక, కస్టమ్ డిజైన్ కావాలన్న ఉడక మేము చేస్తాం అనమాట. ఇది చూడండి ఎలా ఉందో, రకరకాల షేప్స్లో. ఇదొక ప్యాటర్న్, అదొక ప్యాటర్న్. నేను ఎప్పుడు ఇంతవరకు చూడలేదండి ఇవైతే. మామూలు రెగ్యులర్గా మనం స్క్వేర్, రౌండ్ అవే చూస్తూ ఉంటాం. అవును. ఇది చూడండి, ఇలా ఏ షేప్ కావాలన్న ఉడక మేము రెడీ చేస్తామండి మీకు కావాలంటే. కిడ్స్ అయితే చాలా లైక్ చేస్తారు ఇట్లాంటి ప్యాటర్న్స్ అన్ని కూడా. ఇదేంటి అంతా ఒకటే బెడ్? ఇవి ఒకటే బెడ్ కాదు, డిఫరెంట్ బెడ్స్, బట్ షేప్ డిఫరెన్స్. ఓకే, వెరైటీ ఉన్నాయండి అన్ని. సో మా మ్యాట్రసెస్ నేను చూస్ చేసుకున్నాను కదా అండి, అది ఇక్కడ రెడీ అవుతుంది. సో ఇది మనకి ఎంత లెంత్లో కావాలన్నా ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. అవును మేడం. సో ఈ వాల్యూమ్ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ సైజ్ సెలెక్ట్ చేసుకున్నానండి. ఇది ఇంకా రెడీ అవుతుంది. అక్కడ చూస్ చేసుకున్నారు కదా, అక్కడ సైడ్ పేస్టింగ్ అయిపోయింది. ఇక్కడ మొత్తం టోటల్ స్టిచ్చింగ్ చేస్తాం అన్నమాట. మీరు ఏదైతే క్లాత్ చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి స్టిచ్చింగ్ చేసి పంపిస్తాం సార్, ప్యాకింగ్ చేసి. సో మన మ్యాట్రసెస్ అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి, ఇంకా ప్యాకింగ్ చేస్తున్నారు. ఇప్పుడే మనకి ఇమీడియట్గా మన ఇంటికి డెలివరీ కూడా చేసేస్తారు. సో ఇంక ఇది మన అడ్రస్ ఇచ్చేసాను వాళ్ళకి, తీసుకెళ్ళిపోతారు మన ఇంటికి. కరెక్ట్గా నేను అనుకున్న షేప్లో
అనుకున్నట్టుగా అనుకున్న బడ్జెట్లో కూడా వచ్చేసిందండి. సో చూసారు కదా అండి, ఇది ఈ రోజుకైతే వీడియో. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటివరకు బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.